పిఠాపురంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే పిఠాపురం ఆసుపత్రిలో గర్భిణీ మృతి వ్యవహారం చాలా పెద్ద దుమారం రేపింది. దాని మీద నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అలాంటి మరణాలు పునరావృతం కాకూడదు అంటూ ఆదేశించారు. దాని మీద దర్యాప్తు కూడా ఆయన ఆదేశాలు ఇచ్చి దర్యాప్తు కూడా జరిగింది. కానీ ఏం సాధించారు? తాజాగా అదే పిఠాపురం నియోజకవర్గంలోని పవన్ కళ్యాణ్ తన నివాసంగా చెప్పుకుంటున్న చేబ్రోలు గ్రామంలో ఒక వ్యక్తి వైద్యం సకాలంలో అందక ప్రాణాలు కోల్పోయారు. ఎంతగా అంటే ఆసుపత్రికి తాళాలు వేసేయడం వల్ల ప్రాణాలు కోల్పోవలసిన దుస్థితి వచ్చింది. ఆసుపత్రి గుమ్మం దగ్గరికి వెళ్ళి అక్కడ వైద్యం అందక ఒక వ్యక్తి అక్కడే ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందంటే ఎంతటి దుస్థితి దాపురించినట్టు, ఎలాంటి పరిస్థితుల్లో వైద్య సదుపాయాలు ఉన్నట్టు. ఇది పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఎక్కడో మారుమూల మన్యం ప్రాంతంలో ఇలాంటి పరిణామాలు జరిగాయి అంటే అక్కడ ఏం జరిగినా ఎవరికి పట్టనట్టే ఉంటుంది. కానీ పిఠాపురం లాంటి కాకినాడకి కూతవేటు దూరంలో ఉన్న నియోజకవర్గంలో ఒక మనిషి వెళితే ఆసుపత్రి తలుపు తెరిచేవాళ్ళు లేక తాళాలు వేసుంటే ప్రాణాలు కోల్పోవడం అంటే ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అదే పిఠాపురం నియోజకవర్గంలో అనేక ఘటనలు జరుగుతున్న పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా మార్చేస్తామని చెప్పినటువంటి జనసేన పార్టీ అధినేత హైదరాబాద్లో ఉంటారు. పిఠాపురం వాసులేమో అవస్థల్లో సాగుతారు. ఏంటి దీనికి పరిష్కారం? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? పిఠాపురం వాసులు ఎంతో ఆశతో పవన్ కళ్యాణ్ నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఆయన ఏడాదిన్నరలో పిఠాపురానికి పట్టుమని పుంజుడు రోజులు కూడా కేటాయించిన దాఖలాలు లేవు. ఆయన ఎక్కడో మంగళగిరిలో కాకుంటే హైదరాబాదులో అక్కడే ఉంటారు. పిఠాపురం వాసులకి ఎవరినో ఇన్ఛార్జిని పెట్టామంటారు. వాళ్ళు ఏవి సమస్యలు పట్టించుకోరు. దాంతో పిఠాపురం హలో రామా అని ప్రాణాలు కోల్పోవలసిన స్థితికి వచ్చేస్తుంది. పిఠాపురంలో జరిగినటువంటి నిర్లక్ష్యానికి, పిఠాపురం ఆసుపత్రిలో గర్భిణీ మృతికి కారకుల మీద కఠిన చర్యలు తీసుకుని ఉంటే జాగ్రత్త వహించేవారేమో. ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎటువంటి బాధ్యులు కూడా లేకపోవడం వల్ల, ఏకంగా ఆసుపత్రికి తాళాలు వేసేయడం వల్ల ఆరోగ్య సహాయం కోసం వెళ్ళినటువంటి వాళ్ళకి ఆసరా అందించే దిక్కు లేక అనూహ్యంగా మరణించాల్సిన పరిస్థితి దాపురిచ్చింది. ఇలాంటి దుస్థితిలో ప్రజల ప్రాణాలు పోతున్న తీరు పిఠాపురంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్లో వైద్య సదుపాయాలు ఎట్లా ఉన్నట్టు, వైద్య ఆరోగ్య శాఖ ఎంతగా పడకేసినట్టు, ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇంత దుస్థితి దాపురిస్తుంటే పట్టించుకునే నాదుడు ఎక్కడున్నట్టు? ఇలా ఎంతమంది ప్రాణాలు పోతే ప్రభుత్వంలో చలనం వస్తుందన్నట్టు. వరుసగా నిత్యం పిఠాపురం కేంద్రంగా అనేక మంది వైద్య సహాయం అందకపోవడం వల్ల ప్రాణాలు అర్ధాంతరంగా గాల్లో కలిసిపోతున్నటువంటి తరుణంలో ప్రభుత్వానికి ఏమైనా పడుతుందా? చీమ కుట్టినట్టయినా ఉంటుందా? స్పందించి సమస్య పరిష్కరించాలన్న సోయి కలుగుతుందా? పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకా అని చెప్పి దానికి పెద్ద ప్రచారం చేసుకుని అదేదో అక్కడ ఉద్ధరించినట్టు ఆడంబరంగా అందరికీ చెప్పుకుని ఇలా జనాల ప్రాణాలు పోతున్నటువంటి దుస్థితి మీద కళ్ళప్పగించి చూడడం అంటే ఎంత అమానుషం. మనుషుల ప్రాణాలు పోతున్నా కానీ ఉప ముఖ్యమంత్రికి పట్టని దౌర్భాగ్య స్థితి ఎందుకు దాపురించినట్టు చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి వ్యవహారం. ఒక మనిషి హాస్పిటల్ అరుగు మీద తాళం వేసి ఉండడం వల్ల బయటే చలిలో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే కారకులు ఎవరు తేల్చాలి. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి ఎప్పటికైనా చెక్ పెట్టాలి. మళ్ళీ సామాన్యుడు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది. 6 నెలల ముందు కంప్లైంట్ ఇచ్చాం ఎలా జరుగుతుంది అనేసి, అయినా వీళ్ళు పట్టించుకోలేదు. ఎప్పుడు ఉండలేదు. 6 నెలలు బట్టి ఒకళ్ళు ఉండలేదు. వాచ్మెన్ ఉన్న కుక్కలు రానివాడు కదా, వాచ్మెన్ ఉన్నా చెప్తాడు కదా, మీరు రాకుండా మా డాక్టర్ లేరని చెప్పరా. ఎవరు పట్టించుకోలేదండి, ఎవరు పట్టించుకోలేదు. వచ్చానండి, ఎవరు హాస్పిటల్ ఎవరు లేరు. తలుపులు కొట్టాను, మొత్తం లైట్లు అన్నీ వేసి ఉన్నాయి. లైట్లు అయితే ఉన్నాయి, ఎవరు లేరు. అంబులెన్స్ ఫోన్ చేశాను, గంటన్నర పోయిన తర్వాత వచ్చింది. ఈ లోపల ప్రాణం పోయింది. కానీ ఇవాళ చూసాం మేము.
పొద్దున్న మార్నింగ్ వరకు కూడా ఎండ కొడుకు కూడా తల్లి తీసేలేవు తాళాలు దానివల్ల కదండి ప్రాణం పోయింది. మరి అంటే యాక్సిడెంట్ ఏదో పెట్టింది కదా దానివల్ల. ఒక పక్కన ambulance లేట్ అయిపోయింది, గంటన్నర అయింది. తీసేరా